హాయ్ హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్, నేను బెజవాడ అమ్మని. ఈరోజు మనం పాలకూర చుక్కకూర కర్రీ అయితే చేసేసుకుందాము. వచ్చేయండి. పాలకూర చుక్కకూరలో విటమిన్ ఏ, బి అండ్ సి అండ్ కే విటమిన్స్ ఉంటాయండి. రెండిట్లో కలిపి చెప్తున్నాను, విడివిడిగా అయితే కాదు. ఇది చాలా అంటే చాలా మంచిదండి హెల్త్కి. ఆకుకూరలు అంటేనే హెల్త్కి మంచిది. ఇది కళ్ళకు కూడా చాలా మంచిదండి. మా పిల్లలు అయితే ఇంట్లో ఉన్నప్పుడు తినడానికి కొంచెం మారం చేస్తారు. స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి లంచ్ బాక్స్లో పెట్టడానికి నేను ఈ రెసిపీ అయితే చేస్తున్నాను. ఇది చాలా తొందరగా అండ్ ఈజీగా అయిపోతుందండి. ఎక్కువ ఐటమ్స్ కూడా పట్టవు. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని హీట్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలండి. 1/2 టేబుల్ స్పూన్ అయినా 1 టేబుల్ స్పూన్ మన కర్రీని బట్టి వేసుకోవాలి. ఆవాలు చిటపటమన్న తర్వాత నేను ముందుగా ఒక 5 ఎల్లుల్లిపాయలను కచ్చా బచ్చా దంచుకొని పక్కన పెట్టుకున్నాను. 2 ఎండుమిరగాయలను మజ్జిగ చీల్చి ముక్కలు తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఒక కరివేపాకు రమ్మ, జీలకర్ర ఈ 4టిని కలిపి వేసేసుకోవాలండి. బాగా వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని చిన్నగా చాప్ చేసుకొని దీంట్లో అయితే వేసేసుకోవాలి. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ టామరిక్ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఆనియన్ అనేది బాగా వేగాలండి. అది పచ్చివాసన అనేది పోయి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా వేపుకోవాలి. అప్పుడే కర్రీ అనేది చాలా టేస్ట్ వస్తుందండి. నేను అన్ని కర్రీస్లో అలానే చెప్తున్నాను, మీరు చూస్తూనే ఉండొచ్చు. నేనైతే ఎవ్రీ కర్రీలో అలానే చేస్తాను అండి. ఆనియన్స్ అనేది గోల్డెన్ బ్రౌన్లోకి వేపుకుంటాను. చిన్న చిన్న ముక్కలు చాప్ చేసుకుంటాను, పెద్ద ముక్కలు అయితే వేయను. పిల్లలు పెద్ద ముక్కలు వేస్తే తీసి పక్కన పెట్టేస్తారు. ఆనియన్స్ అనేది పెద్ద ముక్కలు వేస్తే కచ్చా పచ్చాగా ఉండి అంత టేస్ట్ అనేది కర్రీ రాదు. సో చిన్నగా వేసుకోవాలి. నేను 2 పాలకూర కట్టలను తీసుకొని శుభ్రం చేసుకొని కట్ చేసేసుకొని 2-3 సార్లు కడుక్కొని పక్కన పెట్టుకున్నానండి. ఎందుకంటే మట్టి అవి ఉంటాయి కదండి, అన్నీ శుభ్రంగా కడుక్కొని తర్వాత కట్ చేసుకున్నానండి. ఇలా వాటర్ అంతా వెళ్ళిపోయాక ఆకుకూర అనేది వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఆకుకూరలోంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ వాటర్ అనేది రిలీజ్ అయ్యాక వాటర్ అనేది ఇంకిపోయేదాకా వేపుకోవాలి. అప్పుడే మనకి ఆకుకూర ఉన్న పచ్చి వాసన పోయి మంచి కమ్మటి వాసన వస్తుంది. ఆ తర్వాత వాటర్ అనేది ఇంకిపోయిన తర్వాత సరిపడా కారం, ఉప్పు వేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని మనం దాన్ని మగ్గబెట్టేసుకోవాలి. చాలామంది పాలకూర టమాటా వండుతారండి. నేనైతే పాలకూర టమాటా వండను. కిడ్నీలో స్టోన్స్ వస్తాయని కూడా అంటారు కాబట్టి నేనైతే వండనండి. మేము ఎప్పుడూ చుక్కకూర టమాటానే వండుతాను. ఇది రోటీలో కానీ, నాన్స్లో కానీ, రైస్లో కానీ చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్. మా ఆయనకి చాలా ఇష్టం అండి. ఇది మేము మధ్యాహ్నం కర్రీగా వండితే ఈవినింగ్ నైట్ మాత్రం పుల్కా కానీ చపాతీ కానీ కన్ఫర్మ్గా చేస్తాను. ఈ కర్రీ ఇలా వండుకుంటే చాలా బాగుంటుంది. దీంట్లోంచి ఆయిల్ అనేది రిలీజ్ అయ్యేదాకా మనం మగ్గ పెట్టుకోవాలండి. ఆయిల్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం రైస్తో కానీ రోటీస్లో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గాయస్. మీకు ఇంకేమైనా వంటకాలు కావాలంటే కామెంట్ చేయండి. సపోర్ట్ చేయండి గాయస్ ప్లీజ్.